పిఠాపురంలో. పిఠాపురం. పిఠాపురం అనే ఒక ఉంది ఈస్ట్ గోదావరిలో. ఉమ్. అక్కడ ఇక్కడి నుంచి ఒక ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు. ఎవరండి ఆయన? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఉమ్. ఓకే. మరి మీ శివయ్యని అడిగి ఆ, ఆయన గెలుస్తారా లేకపోతే ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి. బాయ్. మరి ఆయన గవ్వలేసి చెప్పమంటారా? గమనించి చెప్పండి. ఓం నమః శివాయ. ఓకే. దుర్గాయ నమః. పవన్ కళ్యాణ్ గారు ఆ, దేవి మహాకాళి ఆదిపరాశక్తి సమ్మక్క తల్లి వనదుర్గాయ. ఓం. పవన్ కళ్యాణ్ గారి విషయం ఉమ్. 1 2 3 4 5 5 వచ్చిందండి. 5 వచ్చి 5. ఓం భగవతి మహాకాళి అంగాల పరమేశ్వర్యాయ నమః. 3 వచ్చినాయి. 3 వచ్చింది. 5 + 3. 3. ఓం భగవతి దుర్గాయ నమః. ఓం నమః శివాయ అంగాల పరమేశ్వరాయ నమః. ఇప్పుడు 4. ఆ. అయితే ఉమ్. పవన్ కళ్యాణ్ గారు ఆయన జాతకం, ఆయన యోగము బాగుంది, జాతకం బాగుంది, ఉమ్. ఆయన యోగం బాగుంది. రెండో విషయం ఏంటంటే భగవంతుడు 5 మంది మన ఇంట్లో పుట్టారనుకోండి, ఉమ్. అన్నదమ్ములైనా 3 4 10 మంది అయినా పుట్టిన ఉమ్. అందరూ జాతకులు కారు కదా. అవునండి. దాంట్లో ఆ. ఎవరైనా ఒకరు ఉంటారు. అలాగనే కొంతమంది ఆ కుటుంబం నుంచే కొంతమంది వచ్చారు. ఉమ్. ఆ కుటుంబం నుంచి కొంతమంది వచ్చారు, వచ్చి చూశారు ఉమ్. ప్రజాంతి ఏంటి చూశారు. కొంతమంది ఇక సార్లే మన ఈ సినిమా ఫీల్డ్లోనే సరిపోయింది కదా అని అనుకొని ఉమ్. ఆగిపోయారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉమ్. హిందీలో అంటారు పవన్ కుమార్ అంటే ఎవరు? ఆంజనేయుడు. అవును. ఓ పవన్. ఓకే. హిందీ. అంటారా? ఆ. పవనుడు. పవన్ కుమార్ అంటే ఉమ్. ఆంజనేయ పేరు ఇస్తారు అవును. ఆ నార్త్ ఇండియాలో. అవును. అలాగనే ఈయన కూడా ఆంజనేయ లెక్క తిరుగుతూనే ఉన్నాడు. ఉమ్. ఒక స్థానం వదిలిపెట్టుకోకుండా తిరుగుతూనే ఉండు, కష్టపడుతూనే ఉండు, మంచి వాళ్ళని చూస్తూనే ఉండు, చెడ్డ వాళ్ళని చూస్తూనే ఉండు, కష్టం సుఖం. ఉమ్. ఎందుకంటే ఆయన ఆ బతకొచ్చు సినిమాలో. అవును. ఆ భోజనం సరిపోయింది, అవును. ఆయనకు వచ్చే డబ్బులే సరిపోయినాయి. అవును. కానీ ఆయన మనసులో ఒక కోరిక. ఇప్పుడు ఎంతో మంది ఉన్నాడు, ఇప్పుడు కోట్లాది పదులు కొన్ని $1,000,000 సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవునండి. సంపాదించిన వాళ్ళు కూడా అలాంటి ఆలోచన కొంతమందికి రాదు. ఉమ్. ఎందుకు రాదంటే ఇప్పుడు ఉన్న బిజినెస్లే మెయింటైన్ చేయలేకపోతున్నాం. అవును. ఇక ఈ బిజినెస్ లో మనం కరెక్ట్గా ఉంటుంది కదా ఆ. అని అనుకుని కొంతమంది వెనక్కిపోతారు. కానీ ఈయన అలా కాదు. ఈయన ఏం చేశాడంటే ప్రజల్లో వెళ్ళిపోతాం ఉమ్. అనుకుని ఫస్ట్ పంచభూతాలు అవును. ఫస్ట్ 5 పడ్డాయి, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4. ఉమ్. అట్లక్క ఈ 4, 3 ఏంటండి? 5, 3, 8, 12 అయిందండి. 12 ఆ. అంతే కదా. ఆ. ఆ 12కు పట్టకారించి ఆయన చేసే పనిని ఉమ్. భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తాడు. ఓకే. ఇంతకు ముందు ఒకసారి 2 సార్లు ఉమ్. సలబడిపోయింది, అవునండి. అవును. ఒకసారి 2 సార్లు. ఆ. కానీ పడ్డ కష్టము భగవంతుడు కింద పడ్డోడంతా ఉమ్. చెడోడు కాదు. ఓకే. కింద పడ్డోడు కొంతమంది అనుకుంటారు, ఆ. నవ్వుతారు, ఆ. ఎగతాళి పెడుతుంటారు. అవును. ఏ ఆ. మీరు పెద్ద పుల్లు అంటారు, చిత్త పుల్లు అంటుంటారు. ఉమ్. అయ్యా, ఏ పులి, చిత్త పులి, పెద్ద పులి, ఏ పులైనా అది మనం నిర్ణయించేది కాదు. అవును. పైన మనకన్నా మించినవాడు గొప్పవాడు ఉన్నాడు, అవును. మనకు మించిన వాడు గొప్పవాడు ఉన్నాడు. ఉమ్. ఎక్కడ ఎవరిని ఆడియాలి, ఎక్కడ ఎవరిని పెట్టాలి, ఉమ్. ఏ స్థానంలో ఎవరిని పెట్టితే బాగుంటది అవును. అని ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఉమ్. ఒక సినిమా లెక్క వదిలేసాడు మనల్ని. ఓకే. తెరలో చూస్తాం కదా, అవునండి. సినిమా థియేటర్లో తెర చూసే సినిమా వేరు. అవును. మానవ సినిమా ఇగో ఇది. ఇది మానవ సినిమా అంటే ఈ రాజకీయం, అవును. ఈ కొన్ని పనులు మానవ సినిమా అంటారు. అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉమ్. కష్టపడ్డాడు. ఒకసారి 2 సార్లు ఆయన ఆగిపోయాడు. ఉమ్. ఇప్పుడు ఆయన టైం ఇప్పుడు వరకు చూసే టైంలో పర్ఫెక్ట్గా ఉంది, ఉమ్. బాగానే ముందుకెళ్తారనుకున్నది. ఓకే. కానీ ఇప్పుడు చూసే టైం బాగుంది. ఇప్పుడు ఉమ్. ఆయన లేసే టైం ఉమ్. ఆంజనేయ. అవును. ఎప్పుడు ఆయన బయటికి వెళ్తాడో ఉమ్. ఆంజనేయ పవన్ కుమార్ ఉమ్. పవన్ పుత్ర హనుమాన్జీకి ఆయన నమస్కరించి ఆయన వెళితే భగవంతుడు కొంచెం సపోర్ట్ చేస్తాడండి. సరే, మనం జ్యోతిష్యం ప్రకారం అయితే
పొత్తులో వెళ్తే ఏంటి, విడివిడిగా వెళ్తే ఏంటి అనేది మనం పరిజ్ఞానంతో మనం చెప్పొచ్చు. ఇప్పుడు టీడీపీ జనసేన రెండే ఉన్నాయి అనుకోండి, లేదంటే బీజేపీ కలిస్తే 3 ఏళ్ళ ఉంటుంది. ఈ రెండు జగన్మోహన్ రెడ్డితో ఎలాగా ఎదుర్కోబోతున్నాయి చెప్పండి. ఇప్పుడు టీడీపీ జనసేన ప్రస్తుతానికి కన్ఫర్మ్ అనుకోవాలి మనం. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు పలకరించడానికి వచ్చి బయటకు వచ్చి మేము టీడీపీతో వెళ్తున్నానని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గా బహిరంగ ప్రకటించారు. అప్పటి నుంచి కూడా ఆయన ఇంచుమించుగా మధ్యవర్తి కింద మనం ముగ్గురం కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దింపాలి, ముగ్గురం కలిస్తేనే అవుద్ది, విడివిడిగా వెళ్తే అవ్వదు అనే నిర్ణయంతో ఆయన ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. ఉండబట్టే వీళ్ళిద్దరు పొత్తుతో ప్లస్ బీజేపీని కూడా కలుపుకుందాం అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒంటరిగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టలేము, పోయిన ఎలక్షన్లో అలాగే మనం దెబ్బతిన్నాం. ఈసారి యూనిటీగా వెళ్ళి సాధించాలనే పట్టుదలతో వాళ్ళు ఉన్నారు. సో ఏది జరుగుద్ది అనేది వ్యక్తిగత జాతకాల పరిశీలన చేస్తే మనం తెలియజేయచ్చు. అయితే మరి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పండి స్వామి. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ఆయన జాతకం తీసుకున్నాం. ఈయన పుట్టింది 28 ఫిబ్రవరి 1952. ఇది నాకు 2-3 జాతకాలు ట్రోల్ అవుతున్నాయి. చంద్రబాబు గారిది ఒకటి మీనరాశి అని, రెండవది కర్కాటక రాశి అని, ఇంకోటి వేరేది ఇంకో రాశి అని, ఇలాగా 2-3 రాశులుగా చెప్తున్నారు. 2-3 టయాలు జరుగుతున్నాయి. సరే, నాకు దొరికిన సమాచారం మేరకు ఇదే కరెక్ట్ అని విశ్వసిస్తూ నేను చెప్పేది అయితే, ఆయనది వచ్చేసి మీనరాశి, రావతి నక్షత్రం 3వ పాదం, అలాగే లగ్నం వచ్చి వృషభ లగ్నం. సో ఈ ఎలక్షన్ టయానికి ఈయనకి గోచార రీత్యా గురుడు ద్వితీయంలో ఉన్నాడు రాశికి, అలాగే రాహు జన్మంలో సంచారం జరుగుతుంది, శని వ్యయంలో ఉన్నాడు. ఇక్కడ జ్యోతిష్యంలో చెప్పేది 2 ఆప్షన్లు అండి. ఒకటి గోచార రీత్యా జ్యోతిష్యులు ఎవరైనా చెప్పేది, రెండోది దశ అంతర్దశలు జన్మలగ్నానికి చెప్పే స్థితి ఇదండి, అంటే పద్ధతులు. ఇలా తీసుకుంటే ఈయనకి గోచార రీత్యా శని అనుకూలంగా లేడు వ్యయంలో, అలాగే జన్మంలో రాహు అనుకూలంగా లేడు, సప్తమంలో కేతువు కూడా అనుకూలంగా లేడు, ఒక గురుడు గోచార బలంగా అనుకూలంగా ఉంది. అలాగే ఈయనకి ఎలక్షన్ టయానికి రాహులో రవి యొక్క అంతర్దశ జరుగుతుందండి. రాహు మహాదశలో ఫిబ్రవరి 3వ తారీఖు 2024 నుంచి రాహులో రవి అంతర్దశ జరుగుతుంది. ఈయనకి రాహు రవిలు ఇద్దరు కూడా దశమంలోనే ఉన్నారు. సో రాహులో రవి, రాహులో చంద్రుడు, రాహులో కుజుడు, రాహులో కుజుడు అయిపోయాక ఈయనకి గురు మహాదశ ప్రారంభం అవుద్దండి. లగ్నానికి లాభాధిపతి దశ అవుద్ది. సో ఈ రాహు మహాదశలో యొక్క జరిగే రవి అంతర్దశలో వీళ్ళిద్దరూ కూడా, రాహు రవిలిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. ఈ రాహు స్వతహాగా ఏ రాశిలో ఉంటే ఆ రాశినాథుడు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు అని చెప్పి రాసి ఉందండి. సో ఈయనకి ఆ రాశ్యాధిపతి శని పంచమంలో కన్యలో వక్రంతో ఉన్నాడు. సో వక్రించిన శని అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు కాబట్టి జనరల్గా రాహు కూడా 18 సంవత్సరాలు 18 సంవత్సరాలుగా ఒక 6 ఏళ్ళు యోగం ఇస్తే ఒక 6 ఏళ్ళు యావరేజ్గా ఉంటుంది, ఒక 6 ఏళ్ళు పిండుతాడు. సుభిక్ష ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. 2024లో నేను ఎవరి గురించి అయితే చెప్పానో ఖచ్చితంగా వాళ్ళే వస్తారు. దేవుడి సన్నిధిలో చెప్పడం బాగుండదు, ఆయన ముందు మనం మాట్లాడేదానికి అర్హత లేదు. సో ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి నేను ఎవరైతే వస్తారని చెప్పానో వాళ్ళే ఖచ్చితంగా వస్తారు, దాంట్లో అనుమానం అయితే లేదు. ఏది జరిగినా నేను ఎవరైతే చెప్పానో వాళ్ళే వస్తారు. సో అంటే ఇలా జరిగితే అలా జరిగితే అనేది ఉండదు, ఎవరు ఏది జరిగినా ఆన్సర్ ఒకటే, ఆన్సర్ ఫిక్స్ అయిపోయింది అంతే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది. సో అన్ని రిజల్ట్స్ మీరు చూస్తున్నాక కూడా నన్ను ప్రశ్నలు అడిగితే నేను సక్సెస్ అయినందుకే కదా స్వామివారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకున్నది. సో
మీడియా ముఖంగా చెప్తే బాగుంటుంది స్వామి, యూట్యూబ్లు కాకుండా. ఓకే. పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వచ్చి స్వామీజీ నేను సీఎం అవ్వాలి, లేదంటే ఈ జనసేన పార్టీ టీడీపీ కలయిక బాగుండాలి, ఏమైనా సలహా ఇవ్వమని అడిగారు అనుకోండి, నేను ఊహిస్తున్నాను మీ దగ్గరికి వచ్చి అంటే ఏం చెప్తామని. అంటే చిరంజీవి గారు అన్నారు కాబట్టి, అంటే మీకు రాజకీయాల అతీతులు. మనం ఏం కోరుకుంటాం అంటే ధర్మాన్ని కోరుకుంటాం సార్, ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం, ధర్మం తెలిసినవాడు పరిపాలించాలని కోరుకుంటాం. నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం, తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాల్ అయింది పెడతారట. అన్నయ్య మీకేమన్నా న్యూస్ వస్తే మరి చెప్పండి. ముస్లింలు కాంటాక్ట్ అండి సార్. ఓకే, ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు, అలా అంటే ఉమ్మేసింది కదా సార్. అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ, అంతే కదా సార్. నువ్వు అయినా వాడు మా కులం, వాడు మా పార్టీ అంటే యు ఆర్ ఏ రాస్కెల్. అందుకని డోంట్ సీ పార్టీస్, డోంట్ సీ క్యాస్ట్, సీ ఓన్లీ ధర్మ. చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకొల్లు దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది. వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు. చేస్తుంటే గొర్రెలు, మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాళ్ళు, ఆడి పేరు శంకర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దొబ్బుద్ది కదా, లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు. అమ్మవారి విగ్రహం పక్కన వీళ్ళు ఎండిపోయిన శవాన్ని పెట్టేశారు. ఎండిపోయిన శవం 2 చెక్కల మీద పెట్టేసి మైకెట్టి అడావిడి. వాడు మనకు పుట్టినోడే, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏం రాలి, అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదో చేసేవాడు పుట్టాడు అలా అనుకుంటాడు. అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని రేపేస్తా, ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనో ఇంకెక్కడో వేసాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి, అశాంతికి, దానికి పనికొస్తుంది. ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి. తిరుమల వెళ్ళారా ఈ మధ్య? వెళ్ళాను. ఎన్నాళ్ళు? ఇంకా 3 months అయింది నాకు. నేను అర్చనకి వెళ్ళాను అనమాట. అర్చన సేవ. డబ్బులు కట్టారా? అంటే లాటరీ అంటారు కదండి, లాటరీలో వచ్చి రూమ్ తీసుకున్నారా? రూమ్ తీసుకున్నాను. బాగుందా? బాగుంది. భోజనం పెట్టారా? భోజనం తిన్నానండి. వెంగమాంబ? వెంగమాంబ. క్యూ లైన్లో ఎంతసేపు పట్టింది? ఒక పావుగంటలో, అంటే ఆ రోజు ఖాళీగా ఉంది, పావుగంటలో సరసరమని వెళ్ళిపోయాను. మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు. శ్రీశైలం అడవుల్లోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకుని వాళ్ళు రోజుకు 100 కిలోమీటర్ల పైన తొక్కేస్తారు. వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు, కాళిదాస్ గారు. మీరు బయట గుర్తు చేశారు. ఆయన 10,000 ఇస్తాను, 5,000 ఇచ్చి ఇంకో 5,000 వెయ్యాలి. ఓకే, థ్యాంక్స్. అప్పుడు చేతిలో ఉన్న 5,000 ఇచ్చాం. ఆయన ₹1 పంపితే వేద్దామంటే మళ్ళీ ఆయన పంపలే, మనకు ఖాళీ లేదు, వేసేయాలి. మీరు గుర్తు చేశారు. పిల్లలకు బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను, ఇచ్చేస్తాం. పిల్లలు పైన 8 గంటలు 18 గంటలు ఉన్నారు సార్ దర్శనం వాళ్ళు. చలిగా సార్, సైకిల్ తొక్కుకుంటూ వచ్చారండి. వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి. దర్శనం లేదు సార్, వెనక్కి వచ్చారు. మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు. అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు, చాలా నాశనం చేస్తున్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు, ధర్మ పాలకుడు, నాట్ మన గుళ్ళో డబ్బులు ఎట్టుకుపోయి విజయవాడలో గొర్రెలకి ఒక ఘాటు, మత మార్పిడి ఘాటు. సార్ ఈ రాష్ట్రం, తెలుగు నేల చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల సార్. ఓ పోతన గారు, ఓ రామదాసు గారు, ఓ కొమరం భీం, అల్లూరు సీతారామరాజు, ఓ డొక్కా సీతమ్మ, ఓ కందుకూరి, ఓ టంగుటూరి, ఒక వేటూరి, ఒక అన్నమయ్య, ఓ నన్నయ్య, వీటూరి, ఒక నారాయణ తీర్థులు, ఒక కవయిత్రి మొల్ల. మామూలు నేల కాదు. ఒక పాపారాయుడు,